ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, న్యాయం చేయాల్సిన కొంతమంది టీచర్సే అసలు న్యాయం కాదు కదా! ఇలాంటి టీచర్స్ వల్ల మన దేశానికే చాలా అవమానం. అవును. నేపాల్ స్టూడెంట్ ఇష్యూ గురించే మాట్లాడుతున్నాను. పాపం మా అమ్మాయిని ఒక అబ్బాయి హెరాస్ చేస్తుంటే, ధైర్యంగా ఆ అమ్మాయి ఎళ్లి మేనేజ్మెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చింది. బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు కనుక ఆ రోజు రెస్పాండ్ అయ్యుంటే, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసుంటే, ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేదేమో. సరే, ఇప్పుడు ఆ ఇష్యూ ఏ కాలేజ్‌లో అయితే జరిగిందో అదే కేఐఐటీ యూనివర్సిటీ భువనేశ్వర్‌లో. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ నేపాలీ స్టూడెంట్స్ అందరిని వెకేట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఏంటి? నువ్వు ఇప్పుడు సపోజ్ వేరే కంట్రీలో చదువుకుంటున్నావు. వాళ్ళు నువ్వు ఇండియన్‌వి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఎలా ఉంటది ఆ ఫీలింగ్? ఇప్పుడు ఆ అమ్మాయి కోసం నేపాలీ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి రిటర్న్‌గా మేనేజ్మెంట్ ఏం చేసింది? నేపాల్ కంట్రీని డైరెక్ట్‌గా తక్కువ చేసి మాట్లాడారు. అసలు ఇంకా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ హాస్టల్‌కి వెళ్ళి అందరినీ కొట్టి బయటికి పంపించారు. బయటికి తోసేశారు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక చదువు చెప్పే గురువు ఇలానే చేసేది. మన దేశంలోకి వచ్చి మనల్ని నమ్మి ఇక్కడ చదువుకుంటుంటే ఇలానే చేసేది. ఇప్పుడు ఆ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో వాడిని కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూ నేపాల్ అసెంబ్లీ వరకు వెళ్ళింది. చూద్దాం ఏం జరుగుతుంది. హోప్ ఫర్ ద జస్టిస్ టు బి డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.